హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని స్కై ఎండ్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అని స్టెప్ బై స్టెప్ ఫుల్ ప్రాసెస్ నేను చెప్తాను. దీంట్లోని క్యూ ఎక్స్చేంజ్తోని అండ్ కే వ్యాలెట్తోని లింక్ ఉంటుంది. సో అందుకే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను స్కై ఎండ్ది. మీరు దాని మీద క్లిక్ చేసి నేను చెప్పిన ప్రాసెస్ ఫుల్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను, అలానే చేసుకోండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్, దీంట్లోని ఇమెయిల్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం క్యూ ఎక్స్చేంజ్లోని, కే వ్యాలెట్లోని అండ్ కిబోలోని ఏ ఇమెయిల్ ఇచ్చామో స్కై ఎండ్లో కూడా అదే ఇమెయిల్ ఇవ్వాలి. కిబోలోని లేనివారు క్యూ ఎక్స్చేంజ్, కే వ్యాలెట్లో ఏ ఇమెయిల్ ఇచ్చారో స్కై ఎండ్లో కూడా అదే ఇమెయిల్ ఇచ్చి మీరు రిజిస్టర్ అనేది చేసుకోవాలి. అండ్ నేను ప్రీవియస్ వీడియోలోని ఒక బెస్ట్ ఎర్నింగ్ యాప్ గురించి చెప్పాను. ఆ వీడియో లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం స్కై ఎండ్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో చూద్దాం. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. మీరు కే వ్యాలెట్లోని, క్యూ ఎక్స్చేంజ్లోని ఏ ఇమెయిల్ ఇచ్చారో ఆ ఇమెయిలే ఇక్కడ టైప్ చేయండి, ఇవ్వండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఇమెయిల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది, ఒక నెంబర్ అనేది. ఒకసారి ఏ ఇమెయిల్ ఇచ్చారో ఆ ఇమెయిల్ జీమెయిల్ ఒకసారి చెక్ చేయండి. ఆ ఓటీపీని ఇక్కడ టైప్ చేయండి. ఓటీపీ కరెక్ట్గా టైప్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. సో ఒక్కొక్కటి క్లియర్గా కరెక్ట్గా ఇవ్వండి. ఒక్కసారి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే మీరు క్రియేట్ అనేది ఆప్షన్ నొక్కండి. ఫస్ట్ మీరు టైటిల్ ఇవ్వండి, మీ ఫుల్ నేమ్ ఇవ్వండి అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ మీ ఫోన్ నెంబర్. క్యూ ఎక్స్చేంజ్లో, కే వ్యాలెట్లో ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో అదే ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీరు అంతా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న బాక్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు క్రియేట్ మీద క్లిక్ చేయాలి. నేను అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని దాని తర్వాత క్రియేట్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ నొక్కిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ అని నొక్కండి. దాని తర్వాత మన యూజర్ నేమ్, GIN నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది మన ఈమెయిల్కి మెసేజ్ అనేది వస్తుంది. అక్కడ మన క్లోజ్ అనే ఆప్షన్ నొక్కాక ఈ సైన్ ఇన్ పేజ్కి తీసుకెళ్తుంది. మీ ఈమెయిల్కి పాస్వర్డ్ అనేది వస్తుంది. ఆ పాస్వర్డ్ ఒక దగ్గర నోట్ చేసుకున్న తర్వాత మీరు సైన్ ఇన్ పేజ్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీరు రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఏది ఇచ్చారో ఆ ఈమెయిల్ ఇక్కడ టైప్ చేసి, పాస్వర్డ్ వాళ్ళు ఈమెయిల్ పెట్టారు కదా, ఆ ఈమెయిల్లోని ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత మన అకౌంట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయినట్టు. ఇప్పుడు మనం ఇక్కడ ప్రొఫైల్ నాట్ అప్డేటెడ్ అని ఉంది కదా, ఇప్పుడు మనం ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాలి. కింద ప్రొఫైల్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే దాంట్లోని మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ రిఫర్ లింక్ మనకు ఇంకోళ్ళకి షేర్ చేసి మనం రిఫర్ చేయొచ్చు. అండ్ ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి 2 times 3 times చెక్ చేసుకోండి మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. దాని తర్వాత మీ అడ్రస్ అనేది ఇవ్వాలి. మీ సిటీ నెంబర్, స్టేట్, పిన్ కోడ్, అడ్రస్, కంట్రీ అండ్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మీరు అక్కడ ఒకసారి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఎడిట్ ప్రొఫైల్ అనేది ఒక్కసారి ఎడిట్ అవుతుంది, రెండోసారి ఎడిట్ అవ్వదు. సో అడ్రస్ చూసుకొని ఇవ్వండి. మీరు అడ్రస్ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు హోమ్ పేజ్లోని మీకు ఆ రెడ్ కలర్ అనేది గ్రీన్ కలర్గా మారుతుంది. సో దాని తర్వాత మీకు ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు రిఫర్ చేస్తేనే, రిఫర్ చేస్తే మీకు 1 ISDT వస్తుంది అనమాట. సో డోంట్ మిస్ ఇట్. సో త్వరగా దీంట్లో రిజిస్టర్ అయ్యి త్వరగా రిఫర్స్ అనేవి చేసుకొని ఎర్న్ చేసుకోండి. దీంట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.